జంక్షన్ దగ్గర కూడా రోడ్లో కలిసిపోయింది. ప్రతి జంక్షన్ చూడండి యాక్సిడెంట్. ఇక్కడ అంటే యాక్చువల్గా స్కోప్లో లేదు సార్, ఇప్పుడు అడిషనల్గా పెట్టిస్తాం సార్. బ్లాక్ స్పాట్ వై యూ నాట్ పుట్టింగ్ లైట్స్? అరే దీని ఫోటో తీసుకోండి, దీని మీద స్పీడ్ బ్రేకర్ మీద మార్కింగ్ లేదు, జీబ్రా లైన్స్. ఏమయ్యా రవి రవణ సార్ ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే ఉన్నాం సార్. మణి సార్ మణి ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్స్ అట్లా పైన అవుతున్నాయి కదా, చాలా రోడ్డు కొన్ని స్పాట్స్ బాగాలేదు. లైన్ సర్ఫేసు మెయింటెనెన్స్, తర్వాత షోల్డర్స్ అవి బాగాలేదు. నాకు టైం లేక నేను అక్కడ పోవట్లేదు. నేను వెళ్ళి నేను ఎవిడెన్స్ పెట్టానంటే నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఐ విల్ నాట్ టాక్ టు నేను మార్నింగ్ వెళ్తాను సార్, నేను మార్నింగ్ వెళ్ళి తీసుకుంటాను. నేను ఎవిడెన్స్తో మాట్లాడతాను. ఇంకా బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? టూ వీలర్స్తో పొద్దున్నే వెళ్ళిపోయి మొత్తం ఏమైనా వీడియో తీసి పెట్టారు. ఓకే, సో మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ అని నాకే తెలుస్తాం. రూరల్ పోయేసినప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మెయింటెనెన్స్ పాయింట్. మీరిద్దరు చెప్తుంది కన్స్ట్రక్షన్ పాయింట్. కన్స్ట్రక్షన్ అయిపోయింది, నేను యాక్సిడెంట్ జోన్ చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ అయిపోయింది, మెయింటెనెన్స్ లేదు. కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్. దాని గురించి నువ్వు ఈయనేం చేయలేడు, ఈయనేం చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చారు, వాడు మెయింటైన్ చేయట్లేదు. అది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ అండ్ టెల్ యూ వై యూ ఆర్ నాట్ మెయింటైనింగ్ అండ్ వై హీ ఈజ్ కీపింగ్ క్వైట్ వెన్ హీ ఈజ్ నాట్ మెయింటైనింగ్. దట్ ఈస్ మై పాయింట్. ఓకే, టుమారో ఐ వాంట్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్. నువ్వు ఇస్తే నేను మా వాళ్ళతో తెప్పించుకుంటాను. అప్పుడు దాని మీద రిపోర్ట్ రాస్తే నేను నీ మీద రాయాలి. నువ్వే చేస్తే కూడా తీసుకున్నాను. బ్లాక్ స్పాట్ అని మేము ఐడెంటిఫై చేశాము. ఎందుకు ఇక్కడ బ్లాక్ స్పాట్, ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే రెండు కారణాలు. ఇక్కడ నుంచి హై స్పీడ్లో వస్తున్నారు, అక్కడ నుంచి హై స్పీడ్లో వస్తున్నారు. ఇక్కడ 20 km/h స్పీడ్ లిమిట్. మేము మా ఖర్చుతో మేము బోర్డు పెడతాము. స్పీడ్ బ్రేకర్స్ ఎవరు కట్టాలి? స్పీడ్ బ్రేకర్స్ కూడా మేము చేసాం. సో ఇక్కడ నుంచి 10 meters 10 meters మూడు చేసాం. బోర్డ్స్ ఏమో 500 meters ఉంటాయి. 50 meters నుంచి స్పీడ్ బ్రేకర్లు పెట్టాం. సేమ్ రైట్ a letter to the police station or the police on the display that we noticed that lot of accidents are happening on boards which are kept there, which is blocking the visibility of the vehicles coming this way. Recently తర్వాత బ్లింకర్ కూడా పెట్టారు సార్. తర్వాత ఇక్కడ స్పీడ్ బ్రేకర్ డ్యామేజ్ స్పీడ్ బ్రేకర్ పెట్టారు. తర్వాత ఈ స్టాప్ బోర్డు కానీ మేజర్ రోడ్ హెడ్ అని కానీ స్పీడ్ బ్రేకర్లో ఇండికేషన్ బోర్డు 30-20 km కూడా పెట్టారు. ఎస్ సార్. నేను ఎన్ని పాయింట్లు చెప్పాను మీకు? ఏమేమి చెప్పాను? ఒకటి సైన్ బోర్డ్స్ ఒకటి చెప్పాను సార్. రైట్. తర్వాత స్పీడ్ బ్రేకర్స్ ఇంకా 2 lines పెట్టించుకున్నాం సార్. ఓకే, అది ఇటు అటు 4 sides పెట్టించుకున్నాము. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఈ ఫ్లెక్సీస్ అన్ని రిమూవ్ చేస్తాము. అలాగే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా చేస్తాను. ఏమంటే అదే సార్ మా ఏజెన్సీతో చేస్తాం. ఈరోజు మిత్ర ఏజెన్సీ నుంచి ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ నాట్ టు. యూ షుడ్ రైట్ ఎ లెటర్ టు ఎస్పీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ that we have noticed these things, kindly instruct concerned police officers on the same to ensure that there is no flexis which are blocking. We want to కావాలంటే మీరు ఫోటోస్ పెట్టండి. ఈ ఫ్లెక్సీలు ఉండడం వల్ల మాకు వాట్ ఈస్ ద స్పీడ్ అలియానా 1 kilometer 20 km.
ఇక్కడ ఫ్లెక్సీ ఎందుకు ఉన్నాయి? ఈ ఫిక్సెస్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తాం సార్, మళ్ళీ పెడతాం. లేదు కాదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. లాస్ట్ రోజు ఈ 4 కేసెస్లో ఫ్లెక్సీస్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈసారి యాక్సిడెంట్ అయితే మీరే బాధ్యతగా పోలీస్ డిపార్ట్మెంట్కి రాంగ్ కింద నుంచి వస్తున్నప్పుడు వాడు అవుతుంది. అంటే యాక్సెస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇట్లాగే ఇస్తాం సార్. ఇది వీళ్ళు బ్యాక్కి కడితే వెహికల్స్ ఇక్కడ ఆపుకుంటారని చెప్పి కరెక్ట్గా ఏదైతే 1.5 2.5 మీటర్ ఉందో అది ఇస్తాం సార్. ఇచ్చి ఇక్కడ డిజైన్ చేస్తాం కరెక్ట్గా వెహికల్స్ ఆపుకుంటాం. So if you get this line, this is one line. పార్కింగ్ చేస్తాం సార్. ఇక్కడ ఇంకా ఎక్కువ స్పేస్ ఇస్తే లారీలు అవి పార్కింగ్ చేస్తారని చెప్పి వాడి బిజినెస్ పోతుందని వాడు అలౌ చేయడు. అక్కడ లారీలు ఉంటుంది సార్, అట్లా ఇక్కడ కూడా పార్కింగ్ పెట్టేస్తారని చెప్పి పెడితే వీడికి బిజినెస్ పోతుంది, వీడి విజిబిలిటీ పోతుంది. ఇది కూడా బాగాలేదు. వార్నింగ్ when you are driving, this will అట్రాక్షన్ divert your attention. When you are driving, this will glare into your face. It is warning you. So accident spot at so, tippar and go